జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటరం మండలంలోని గారపల్లి మసీద్ వార్డులో సరైన సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే చాలు కాలనీ అంతా నీటితో నిండి చెరువులా కనిపిస్తుందని ఆరోపిస్తున్నారు. గారపల్లి మసీద్ వార్డులో 1-2 వర్షాలకే నీరంతా ఇళ్లలోకి చేరి ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరంతా చుట్టూ నిలిచి ఉండడంతో పిల్లలు వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. నా పేరు రాజేశ్వరి, మాది మసీద్ వాడ. మాకు వర్షం నీళ్ళు వచ్చి ఇంట్లో వచ్చినాయి, పాములు బాగా వస్తున్నాయి, పిల్లలు నీళ్ళల్లో పడ్డారు. మాకు బాగా ప్రాబ్లం అవుతుంది. 10 రోజుల నుండి ఆఫీసు చుట్లు తిరిగితే ఎవరు పట్టించుకుంటలేరు. పెద్దవాళ్ళకు చెప్పినా కూడా పట్టించుకుంటలేరు. మరి ఓటేయమని వస్తే మరి మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు చూడమంటే ఎవరు వస్తలేరు. మరి మాకు ఎట్లా ప్రాబ్లం అవుతుంది, మరి ఇంట్లోకి నడవడానికి ప్రాబ్లం అవుతుంది. ఇంకా రెండు వర్షాలకే ఇంత నీళ్ళు వస్తే ఇంకా 4-5 వర్షాలు కొడితే ఇంట్లో కూలిపోయేటట్టున్నది. నైటు ఇంట్లోకే నీళ్ళు వచ్చినాయి, తెల్లం దాకా నీళ్ళు ఎత్తిపోసినాం, ఇంకా కూడా ఎత్తిపోతున్నాం. జ్వరాలు వస్తున్నాయి, పిల్లలు స్కూల్కి పోవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. అతి తొందరలో ఈ మోరీలు కట్టించే ఉపాయం చేయండి. కలెక్టరు ఇది పట్టించుకొని సంధించాలి. ఇళ్ల ముందు భారీగా నీరు నిలిచి ఉండటంతో ఇళ్లలోకి పాములు వస్తున్నాయని, కిరాణా సామాన్కు నిత్యావసరాలకు బయటకు వెళ్లాలంటే నడుములోతు నీళ్లలో వెళ్లవలసి వస్తుందని మసీద్ వాడ ప్రజలు ఆరోపిస్తున్నారు. గారెపల్లి గ్రామంలో మసీద్ వాడలో మురికి నీళ్లు, డ్రైనేజ్ నీళ్లు పోక ఇక్కడ ఇట్లా నిల్వ ఉంటున్నాయి. అధికారులకు, నాయకులకు గత 2-3 నెలల నుంచి వాళ్ళకు చెప్పి ఉంచాం, కానీ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు మోరీలు కట్టాలి ఖచ్చితంగా. ఇక్కడ రోడ్లు వేశారు, నూతనంగా ఇది రోడ్డు కూడా నిర్మించిల్లు. సైడ్ డ్రైనేజీలు లేదు, ఏం లేవు. ఇళ్లకు నీళ్ళు వచ్చుతున్నాయి, విష సర్పాలు పోతున్నాయి. పిల్లలేమో అందరు కూడా బెడ్ మీద పడుతున్నారు, అది జ్వరాలు వచ్చి. కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అధికారులకు పోయి మా సమస్యను చెప్తే మీరందరూ బొందలో కట్టుకున్నారు ఇల్లు, మీరు లొందలో కట్టుకున్నారు అని చెప్తారు. అని అధికారులు మీరు మాకు గవర్నమెంట్ తరఫున మీరు ఇప్పియండి, ఎవరైతే మీరు బొందలో కట్టుకున్నారని చెప్తున్నారో మాకు ల్యాండ్ చూపియండి, మంచి నున్నగుండా మంచి స్ట్రేట్గా ఉండాలి ల్యాండ్ మాకు కూడా ఇప్పియండి, మేము అక్కడే కట్టుకుంటాం. ఏదో ఇల్లు తీసుకున్నాం, మట్టి వేసుకుని మనం ఇల్లు కట్టుకుంటాం. లొందలు కట్టుకున్నారు, బొందలు కట్టుకుంటారని చెప్తారా? ఇప్పుడే చెప్తున్నా, ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా, నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా కదా ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఓట్ల కోసం ఎవరైనా రండి, అప్పుడు మీకు ఓట్లతోనే మీకు సమాధానం చెప్తాం. ఎన్నిసార్లు చెప్పినా ఈ విషయాన్ని మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మంత్రి గారు వెంటనే స్పందించిలు. ఏ గారికి చెప్పి దీన్ని ఇమీడియట్లీ ఇక్కడ ఎస్టిమేషన్ వేసి పంపించండి, దాన్ని శాంక్షన్ చేపిస్తా అని చెప్పిళ్ళు. సార్ చెప్పి 2-3 నెలలు అవుతున్నాయి, కానీ అధికారులు మాత్రం నిద్రపడుతూనే ఉన్నారు. ఇంకా ఎవ్వరు కూడా ఏం పట్టించుకుంటలేరు. డ్రైనేజీలు సరిగ్గా లేకనే నీరంతా ఇండ్ల ముందు కాలనీల్లో నిలిచిపోతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. ఓట్ల గురించి వస్తారు, ఓట్లు అడిగినప్పుడు చెప్తాం మాకు నీళ్ళు వస్తాయి, కలవట్లు చేయాలి, మూరీలకు చేయాలని చెప్తే ఎవరు పట్టించుకుంటలేరు. ఏ అధికారం గెలిచినా చేపిస్తూ ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. చెప్పి ఇప్పుడు బాధ ఏమవుతుందంటే ఇండ్లలో నీళ్ళు వచ్చినాయి, చిన్న పిల్లగాడిని పొద్దున్న పడ్డాడు నీళ్ళ. ఇప్పుడు ఎవరు చూడకుండా పిల్లగాడు చచ్చిపోయేటోడు. మరి ఎవరు పట్టించుకుంటారు నాయకుడు? ఎవరు చెప్పిస్తామని కానీ ఎవరు చెప్పిస్తలేరు, పోయినా కూడా వస్తలేరు. ఏ గారు వచ్చి చూసిపోయిండు, కార్యదర్శి అందరూ చూసిపోతాను, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఎవరు పరిష్కారం చేస్తారో మీరు చేయవలసిందని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాలనీలో డ్రైనేజీ నిర్మించి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. మసీద్ వాడ తిమోతి బాయ్స్ హోమ్ అది. ఇందులో 50 మంది పిల్లలు చదువుకుంటున్నారు, అనాథలైన వారు. అయినా మేము అధికారులకు అనేక మార్లు అప్లికేషన్ ఇచ్చినా, జీపీ సెక్రటరీ ఇచ్చినా దాన్ని తీసుకోవట్లేదు, స్పందించట్లేదు. దీని విషయంలో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ త్వరగా స్పందించి దీన్ని చేయాలి. అనేక వాళ్ళు పిల్లలందరూ రోగిల బారిన పడుతున్నారు, బెడ్ సిక్ అవుతున్నారు, ఎలర్జీ అవుతున్నది. దీనివల్ల మురికి, ఆ స్మెల్ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. త్వరగా దీని విషయంలో మీరు స్పందించి దీనికి పరిష్కారం, తాత్కాలిక పరిష్కారమా, పర్మనెంట్ పరిష్కారమా త్వరగా చేయాలని మా యొక్క మనవి.